ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తుల నుంచి దేశాల నుంచి అందినటువంటి జ్ఞాపికలు బహుమతులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా వేలం వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 17వ తేదీ ఈ రోజు నుంచి మొదలుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఈ వేలం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ వేలంలో ఉంచేటువంటి వస్తువుల విలువ 600 రూపాయల నుంచి 8 లక్షల పై వరకు కూడా ఉంది. మొత్తం వీటి విలువ ₹1 కోటి పైన ఉంటుంది అనేది అధికారుల అంచనా. వేలంలో ఇవి ఏ మేరకు పలుకుతాయి, ఎంత వస్తుంది అమౌంట్ గవర్నమెంట్కి అనేదైతే చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఈరోజు ప్రదర్శనలో ఉంచినటువంటి వస్తువులను పరిశీలించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి వేలాలు జరిగాయని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నరేంద్ర మోదీ తనకు వచ్చినటువంటి బహుమతులు జ్ఞాపికలు అన్నింటినీ ఇదే విధంగా వేలం వేస్తూ వచ్చేవారని, ఈ వేలం ద్వారా వచ్చినటువంటి సొమ్మును గంగా నది ప్రక్షాళనకు సంబంధించి గంగా నిధికి ఇస్తారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. కాగా ఈ వేలం నిర్వహించడం ఇది 6వసారి.